షీరో నేను ఈ రోజు భలే వాకింగ్ వచ్చేసాను. ఏంటమ్మా? నేను నీతో ఒక విషయం చెప్పాలి షిన్చాన్. షిన్చాన్, నువ్వు రాను రాను బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. షీరోని వాకింగ్ కి తీసుకెళ్లాలన్న విషయం మర్చిపోతున్నావు. ఏంటి? నేనా? ఏంటమ్మా? నువ్వు తీసుకెళ్లకుండా ఇంకెవరు తీసుకెళ్తారు? నాకు పని ఉందనే కదా నిన్ను తీసుకెళ్ళమంటున్నాను. నేను ఎలా అమ్మా వెళ్తాను? నాకు నీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదని నాకు బాగా అర్థమైంది. ఇలా చూడు షిన్చాన్, నేను చెప్పే విషయాన్ని బుర్రలో బాగా ఎక్కించుకో. వాకింగ్ కి తీసుకెళ్ళకపోతే స్నాక్స్ ఇవ్వను. ఇప్పుడు నేనేమన్నాను? పెట్టద్దు. నువ్వు మాటలతో చెప్తే వినే రకం కాదు. ఇక నా పద్ధతి ఉపయోగించాల్సి. సరే, ఇప్పుడేంటి? షీరోని వాకింగ్ కి తీసుకువెళ్ళాలి. ఏమైంది షిన్చాన్? దెబ్బ తగిలిందా? కాలుకి దెబ్బ తగిలిందమ్మా. నేను నడవలేనమ్మో. షీరోని వాకింగ్ కి తీసుకెళ్లేటప్పుడే నీ కాలుకి దెబ్బ తగలాలా? అమ్మా, కాలు ఎత్తలేకపోతున్నానమ్మా. లేకు అంటాం రోబోట్. Quantum robot is starting now. జాగ్రత్తగా వెళ్ళిరా బంగారు. వద్దు షీరో, అటు ఈ టైంలో పార్క్ లోకి వెళ్ళకూడదని అక్కడ రాసి పెట్టారు. ఏమైంది? ఏంటి షీరో, నేను స్కూల్లోనే మెట్లు ఎక్కను. రోసి రా, ఇటువైపు వెళ్దాం. సరే, మెట్లు ఎక్కడం కూడా ఏంటి? ఆహా, పర్వాలేదు షీరో. చూసారాక బౌబౌ ఎలా వెళ్ళిపోయిందో. ఆ డాగి దగ్గర నుండి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. అరే మీరొక్కరక్క, నాకు ఇదంతా పెద్ద విషయం కాదు. సరే గాని, నా పేరు షిన్చాన్ నొహారా. నాకు 5 ఏళ్ళు అవుతోంది. లీడర్ ని నేను అడిగింది పేరు. ఓహో, వీరో. తన పేరు రోజ్ చెల్లింది. నా షీరో వచ్చి ఇది బుచ్చు బుచ్చు ప్రీడు. నువ్వు భలేమా అక్క. మీ పేరు చెప్పలేదు చూసారా? నా పేరు సావాకాయ. సావాకాయోనా? మీ పేరు చాలా అందంగా ఉంది అక్క. మీ పేరు కూడా చాలా అందంగా ఉంది అక్క. మీరు రోజు ఈ రూట్ లోనే వాకింగ్ కి వెళ్తారా అక్క? షిన్చాన్, ఈ రోజు నువ్వేమి ఏమైందో తెలీదు హ్యారీ. సాయంత్రం నుంచి ఇలాగే ఉన్నాడు. వీడే కాదు, రాను రాను షిన్చాన్ కూడా నాలాగే ఆలోచించడం మొదలు పెట్టాడు. చూసావా మిర్సి? ఇలాగే ఆలోచిస్తే షిన్చాన్ నాలాగే గొప్ప తెలివైన వాడు అవుతాడు. షిన్చాన్, ఎక్కడున్నావు? త్వరగా రా. షీరోని వాకింగ్ కి తీసుకెళ్ళాలి కదా. అమ్మా, నేను ఎక్కడున్నానమ్మా? పైన 1 2 3 4 1 2 3 4 షీరోని వాకింగ్ కి తీసుకెళ్తున్నానమ్మా. వెళ్ళు. ఓకే. ఏమైంది సావాకాయక? రేపు ఉదయం నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నాకు చాలా బాధగా ఉంది. ఏంటి? నేనిక ఈ ఊరికి తిరిగి రాను. ఊరు వదిలి వెళ్ళిపోయినా మమ్మల్ని మర్చిపోవు కదా షిన్చాన్? మీ ఇద్దరిని నేను అసలు షిన్చాన్, ఏంటి ఇద్దరు ఇలా పడుకున్నారు? పొండమ్మ, బోర్ కొడుతోంది. షీరోకి ఈ రోజు వాకింగ్ కెళ్లే మూడ్ లేదనుకుంటా. షీరోకి మూడ్ లేనప్పుడు షిన్చాన్ ఎందుకు ఇబ్బంది?